హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమంటే ది యూనివర్స్ అండ్ ది ఎర్త్ అనమాట. ఇది 7th క్లాస్లో సోషల్ స్టడీస్లో ఫస్ట్ చాప్టర్. ఇక్కడ మనం దీంట్లో మనం ఏ కాన్సెప్ట్లో మాట్లాడుకుంటామంటే ద యూనివర్స్ అంటే విశ్వం అంటే ఏంది అనేది మాట్లాడతాం. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్, ఈ విశ్వం ఎలా పుట్టింది, ఎలా ఆవిర్భవించింది అనేది మాట్లాడతాం. నెక్స్ట్ సోలార్ సిస్టమ్, ఆ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది మాట్లాడతాం. నెక్స్ట్ ఎర్త్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, ఈ ఎన్విరాన్మెంట్లో త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేసి, హ్యూమన్ ఎన్విరాన్మెంట్స్ అనేసి, మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అనేసి ఉంటాయి. అవి ఏంటి అనేది మాట్లాడతాం. ఈ నెక్స్ట్ పొల్యూషన్, ఈ చాప్టర్లో స్పెసిఫిక్గా మనం ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫ్యాక్టర్స్ అండ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ డిసాస్టర్ గురించి మాట్లాడతాం. ఈ డిసాస్టర్లో టైప్స్ ఉంటాయి, న్యాచురల్ డిసాస్టర్ అనేసి, మ్యాన్ మేడ్ డిసాస్టర్ అనేసి. వాటికి డిఫరెన్స్ ఏంటిది, వాటిలో ఎలా వస్తాయి అనేది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత వాటికి ప్రివెంటివ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, అరికట్టే విధానాలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. ఓకే, మనం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ టెలిగ్రామ్ లింక్లో రోజుకు ఒక క్వశ్చన్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మనం ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తామో ఆ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ 3 days కంటిన్యూస్గా అలా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాటికి ఆన్సర్ చేయండి. రోజుకు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నట్టయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇన్స్టాగ్రామ్లో మనం ఈ వీడియో కొందరికి నోటిఫికేషన్ రాకపోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో మనం ఫాలో అవ్వడం వల్ల మనం ఏ వీడియో పోస్ట్ చేస్తున్నాం అనేది మనం ముందునే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏమంటే యూనివర్స్. ది యూనివర్స్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్. ఇక్కడ ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ యూనివర్స్. ఈ యూనివర్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి పుట్టిందంటే యూనివర్సమ్ అనే లాటిన్ వర్డ్ నుంచి పుట్టింది. ఈ యూనివర్సమ్ అంటే అర్థం ఏంటంటే ఆల్ మ్యాటర్ అండ్ స్పేస్ అని దానికి అర్థం. ఈ యూనివర్స్ లేదా స్పేస్ని స్టడీ చేసే వాటిని, ఆ సైన్స్ని ఏమంటామంటే ఆస్ట్రానమీ అంటామన్నమాట. ఆస్ట్రానమీ అంటే ఏమంటే స్టడీ ఆఫ్ ద యూనివర్స్ లేదా లైక్ స్టడీ ఆఫ్ ద స్పేస్ అని మనం చెప్పొచ్చు. ఆస్ట్రానమీ అంటే స్టడీ ఆఫ్ ద యూనివర్స్ ఆర్ స్పేస్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా. ఇక్కడ ఈ కాస్మాలజీ అన్న కూడా ఆస్ట్రానమీ, బట్ ఇది రష్యన్ లాంగ్వేజ్లో మనం ఈ ఆస్ట్రానమీని కాస్మాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ స్పేస్లో పరిశోధనలు స్టార్ట్ అయింది గెలీలియో కాలం నుంచి స్టార్ట్ అయింది. ఈ గెలీలియో అనే ఆయన ఇటాలియన్ ఆస్ట్రానమీ అన్నమాట. ఈయన టెలిస్కోప్ని కనిపెట్టడం జరిగింది. ఈ టెలిస్కోప్తో ఈయన ఆకాశంలోకి చూసినప్పుడు విశ్వంలో ఉన్న కొన్ని అద్భుతాలు అనేవి కనిపించడం స్టార్ట్ అయింది. కొన్ని మెరుస్తూ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ షేప్స్తో ఉండడం, ఇవన్నీ ఆయనకి కనిపించి కొంచెం వేరేగా, కొంచెం కొత్తగా ఫీల్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మన విశ్వంలో పరిశోధనలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పటి నుంచి, గలీలియో కాలం నుంచినే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ మన విశ్వం గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ యూనివర్స్ ఎక్స్పాన్షన్కి వస్తే, ఇక్కడ ఒక సెకండ్కి యూనివర్స్ అనేది 70 కిలోమీటర్లు విస్తరిస్తూ ఉంది. సెకండ్కి 70 కిలోమీటర్ల దూరం ఈ యూనివర్స్ అనేది విస్తరిస్తూ ఉందన్నమాట. ఇప్పటికీ కూడా ఈ యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. నెక్స్ట్ టాపిక్ ఏమంటే ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. ఈ యూనివర్స్ అసలు ఎలా పుట్టింది అనే దానికి చాలా థియరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కో సైంటిస్ట్ ఒక్కో థియరీ చెప్తాడు, బట్ ఎవరు ఏ థియరీని యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈ థియరీల అన్నిట్లోకి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కొంచెం ఎక్కువ పర్సెంట్ నమ్ముతున్నారు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే జార్జెస్ లిమేటర్. ఈయన బెల్జియన్ ఆస్ట్రానమర్. ఈయన బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఏం చెప్తాడంటే, ఒక చిన్న ఆటం ఉండేది, అది ఒక బాల్ షేప్లో ఉండేది. ఒక చిన్న ఆటం బాల్ షేప్లో ఉండేది, చాలా చిన్నగా ఉండేది. ఈ ఆటం ఇన్ఫినిటీ టెంపరేచర్ అండ్ డెన్సిటీని కలిగి ఉండేదంట. ఇన్ఫినిటీ టెంపరేచర్ అండ్ డెన్సిటీ అంటే అధికమైన ఉష్ణోగ్రత మరియు సాంద్రత ఉండేదంట ఈ పరమాణువులో. ఈ అణువు నుంచి వీళ్ళ అధికమైన ఉష్ణోగ్రత, సాంద్రత వల్ల ఇది పేలిపోయింది. ఈ పేలిపోయి చిన్న చిన్న పేసెస్ అనేవి ఈ విశ్వం ఏర్పడడానికి కారణాలైనాయి. ఈ ఒక్క అణువు నుంచి నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, గ్రహాలు, ఉపగ్రహాలు, శాటిలైట్స్, ఈ ప్లానెట్స్, ఇవన్నీ
గ్యాలాక్సీస్ ఇవన్నీ ఫామ్ అయింది ఒక చిన్న అణువు నుంచి అని ఎవరు చెప్పుకొచ్చారంటే ఈ జార్జెస్ లిమేటర్ అనే వ్యక్తి మనకి బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా చెప్పాడు. ఓకేనా. ఈయన ప్రకారం ఈ ఈ విశ్వం అనేది 13.7 బిలియన్స్ ఇయర్స్ ఎగోనే స్టార్ట్ అయిందంట. ఈ ఈ విశ్వం అనేది ఇప్పటికీ విస్తరిస్తూ ఉందని చెప్పాం కదా. ఇది విస్తరించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితమే అంట. బిలియన్ అంటే 100 కోట్లు. సో 13.7 కోట్ల ముందే ఈ విశ్వం అనేది విస్తరించడం అనేది స్టార్ట్ అయింది అని ఈయన చెప్తాడు. బిగ్ బ్యాంగ్ థియరీలో మనం ఇలా మాట్లాడతాం. నెక్స్ట్ కమింగ్ టు మోడర్న్ స్టడీస్. ఈ మోడర్న్ స్టడీస్ ఏం చెప్తాయంటే ఇప్పుడు అకార్డింగ్ టు మోడర్న్ స్టడీస్ ఇప్పుడు స్టడీస్ ప్రకారం ఏం తెలియదంటే ఇప్పుడు ఇదంతా ఒక గెలాక్సీ అనుకుంటే ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఈ అంచు నుంచి ఈ అంచుకి గెలాక్సీ ఎంత పెద్దగా ఉందంటే మనం 1,20,000 లైట్ ఇయర్స్. సో ఒక గెలాక్సీలో ఒక చివరి నుంచి ఇంకో చివరికి ఉన్న దూరం ఎంతంటే 1,20,000 లైట్ ఇయర్స్ అని చెప్తాం. ఒక లైట్ ఇయర్ అంటే ఈ కాంతి ఎలా ప్రయాణిస్తుందంటే ఒక సెకండ్కి 3,00,000 కిలోమీటర్లు ఈ కాంతి అనేది ప్రయాణిస్తుంది. సో దాని ప్రకారం అట్లా సంవత్సరానికి ఎంత అనేది మనం క్యాల్కులేషన్స్ చేసుకున్న ఇక్కడ నీకు క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఇక్కడ క్యాల్కులేషన్స్ చేస్తాను చూడండి, ఒకసారి తెలుస్తుంది. ఇక్కడ 3,00,000 ఇంటూ 60 వేస్తే 1 మినిట్ వస్తుంది. 1 మినిట్కి ఇంటూ 60 1 మినిట్ కదా. ఇంకో ఇంటూ 60 వేస్తే 1 అవర్ వస్తుంది. ఇంటూ 24 వేస్తే 1 డే వస్తుంది. అట్లా ఇంటూ 365 వేస్తున్నాను క్యాల్కులేటర్లో. ఇలా వేసినప్పుడు ఏమొస్తుందంటే 9,460 ఇంత వస్తుంది అనమాట. దీన్ని మనం ఎలా రాస్తామంటే 9.46 ఇక్కడ రాస్తాను. 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్ అని రాయొచ్చు మనం. ఇది చూడండి ఎన్ని సున్నాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పాయింట్. నేను ఇక్కడ 9 పక్కన పాయింట్ పెట్టా కాబట్టి 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్ వేసా. మీటర్స్లో అయితే 10⁻15 అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇంత లైట్ ఇయర్ ఎంత ఉంటుంది అంటే 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్ వస్తుంది. మనం దీని నుంచే ఇది తీసుకురావచ్చు. ఇక్కడ 3 lakhs ఇంటూ 60 వేస్తే 1 మినిట్కి వస్తుంది. మళ్ళీ దానికి ఇంటూ 60 వేస్తే 1 అవర్కి వస్తుంది. ఇంటూ 24 వేస్తే 1 డేకి వస్తుంది. ఇంటూ 365 వేస్తే ఇంత వస్తుంది మనకి వాల్యూ. ఈ వాల్యూ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్ అనేది రాయొచ్చు. ఓకేనా. ఇట్లా ఒక ఇయర్కి ఇట్లా ఎన్ని ఇయర్స్ ఉంటాయంట ఒక గెలాక్సీలో 1,00,000 ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గెలాక్సీ అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1,20,000 లైట్ ఇయర్స్ అనేవి ఉంటాయంట. ఓకేనా. అంత దూరం అనేది ఉంటుంది. ఇది ఎంత జస్ట్ ఒక గెలాక్సీ. ఇలా మన విశ్వంలో ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయంటే 125 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయండి. 125 బిలియన్ గెలాక్సీస్ అయితే ఉన్నాయంట. బిలియన్ అంటే 100 కోట్లు. ఒక గెలాక్సీకే 1,20,000 ఇయర్లు దూరం ఉంది. 1,20,000 లైట్ ఇయర్స్ దూరం ఉంది. అట్లా ఉన్న గెలాక్సీలు ప్రజెంట్ ఉన్న గెలాక్సీలు ఎన్నని చెప్తున్నారంటే 125 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి అలాంటివి అని చెప్తున్నారు. అంటే ఊహించుకోండి విశ్వం అనేది ఎంత పెద్దది అనేది ఎవరికి అసలు అంతు చిక్కదు. ఊహించను కూడా మనం ఊహించలేం. ఎందుకంటే మనం ఇప్పుడే నేర్చుకున్నాం ఒక సెకండ్కి 70 కిలోమీటర్లు విస్తరిస్తూ ఉంది విశ్వం. సో దానికి కరెక్ట్ క్యాల్కులేషన్స్ అనేది మనకి దొరకవు, ఎప్పటికీ దొరకవు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు సోలార్ సిస్టమ్. ఇక్కడ ఈ సోలార్ సిస్టమ్ ఏమంటే ఈ సోలార్ సిస్టంలో ఉన్న కాంపోనెంట్స్ ప్లానెట్స్ ఉంటాయని చెప్పాం. 8 ప్లానెట్స్ ఉంటాయని మనం కానీ ఇవన్నీ మనం అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అనే వీడియోలో మనం మాట్లాడడం జరిగింది. అది 6th క్లాస్ సోషల్ స్టడీస్ ప్లేలిస్ట్లో మనం పెట్టాము. కావాలంటే నేను పైన ఐకార్డ్స్లో కూడా ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అనేది దాని సీక్వెన్స్గా 6th క్లాస్ ప్లేలిస్ట్లు చూస్తే మీరు ఈ సోలార్ సిస్టమ్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ 8 ప్లానెట్స్ గురించి
వాటికి ఉన్న డిఫరెంట్ నేమ్స్ గురించి, అవి అసలు ఆ నేమ్స్ ఎందుకొచ్చాయి ఆ ప్లానెట్స్‌కి అనేది కూడా మనం ఆ వీడియోలో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆ వీడియో గనక మీరు చూస్తే ఇక్కడ ఈ సోలార్ సిస్టమ్ అంతా అర్థమైపోతుంది. ఇక్కడ మనం మాట్లాడేది అక్కడ చాప్టర్ నేమ్ ఏంటంటే అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్‌లో మన భూమి గురించి మాట్లాడతాం. ఇక్కడ ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ అంటే ఇక్కడ యూనివర్స్ విశ్వంని కంపేర్ చేసుకుంటూ భూమి గురించి మాట్లాడతాం. ఇక్కడ ఇక్కడ ఇంతవరకు బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పాం కదా! ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏంది? యూనివర్స్ ఎలా పుట్టింది అని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. ఇక్కడ మనం సోలార్ సిస్టమ్ ఎలా ఆవిర్భవించింది అనే దానికి 2 థియరీస్ ఉన్నాయి. అవేంటంటే జియోసెంట్రిక్ థియరీ ఒకటి, హీలియోసెంట్రిక్ థియరీ అనేది ఒకటి. ఓకేనా? ఈ జియోసెంట్రిక్ థియరీ ఏం చెప్తుందంటే ఈ జియోసెంట్రిక్ థియరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే టాలమీ. పి సైలెంట్ ఇక్కడ దీంట్లో పి సైలెంట్. టాలమీ అనే ఆయన ఈ జియోసెంట్రిక్ థియరీని చెప్పాడు. ఇక్కడ ఈయన ఈజిప్షియన్ ఆస్ట్రోనమర్ అనమాట. ఈ జియోసెంట్రిక్ థియరీ ప్రకారం భూమి అనేది ఎర్త్ అనేది స్థిరంగా ఉంటుంది. ఈ ఎర్త్ చుట్టూ మిగతా ప్లానెట్స్ కానీ సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ ఈ ఎర్త్ చుట్టూ తిరుగుతా ఉంటాయంట. ఈ ఎర్త్ చుట్టూ తిరుగుతా ఉంటాయి. ఏంటివి? సూర్యుడు కానీ, ప్లానెట్స్ గ్రహాలు కానీ, ఉపగ్రహాలు ఇవన్నీ మన భూమి చుట్టూ తిరుగుతా ఉంటాయి. భూమి స్థిరంగా ఉంటుంది అని చెప్పే థియరీ ఏందంటే జియోసెంట్రిక్ థియరీ. ఇది ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే టాలమీ. ఈయన ఈజిప్షియన్ ఆస్ట్రోనమర్. నెక్స్ట్ సెకండ్ థియరీ ఏందంటే హీలియోసెంట్రిక్ థియరీ అనమాట. ఇది ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే పోలిష్ ఆస్ట్రోనమర్ నికోలస్ కోపర్నికస్. ఈయన ప్రకారం సూర్యుడు స్థిరంగా ఉంటాడంట. సన్ అనేది సూర్యుడు స్థిరంగా ఉంటాడు. ఈ సూర్యుని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ శాటిలైట్స్ కానీ, ప్లానెట్స్ కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ ఇవన్నీ తిరుగుతా ఉంటాయి అని ఈ హీలియోసెంట్రిక్ థియరీ అనేది మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. బట్ మనకి ఏది నిజమంటే ఈ టాలమీ ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. బట్ ఈ జియోసెంట్రిక్ థియరీ అనేది తప్పని ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ హీలియోసెంట్రిక్ థియరీ అనేది కరెక్ట్. మనం ఇప్పుడు దీని గురించే మాట్లాడుతా ఉంటాం ఎప్పుడు. ఈ హీలియోసెంట్రిక్ థియరీ సూర్యుడు స్థిరంగా ఉంటాడు అనేదే నిజం. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్లానెట్స్ అంటే శాటిలైట్స్. దీనికి కూడా ఒక థియరీ ఉంది. లైక్ నెబ్యులర్ హైపోథెసిస్ థియరీ అనేది ఒకటి ఉంటది. దీని ప్రకారం ఇక్కడ నేను ఆ థియరీ నేమ్ రాస్తాను. నెబ్యులర్ హైపోథెసిస్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఈ ప్లానెట్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయంటే డస్ట్ ఆఫ్ క్లౌడ్స్, ఈ మేఘాల నుంచి ఉన్న దుమ్ము ధూళి మరియు సూర్యుని చుట్టూ ఉన్న గాలుల వల్ల ఈ సూర్యుని చుట్టూ ఉన్న వాయువులు మరియు ఆకాశంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి ద్వారా ఈ గ్రహాలు, ఉపగ్రహాలు ఆవిర్భవించాయి అనేది మనం చెప్పడం జరుగుతుంది.